సకల ఆశీర్వాదములకు కర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి దినం కొరకు స్తోత్రాలు. ప్రతిదీ నీ చిత్త ప్రకారంగా జరగటానికి మీరే కృప చూపెట్టండి. వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ప్రభా వారి గుండెను బద్దలు కొట్టుకుంటూ మీ పాదాల చెంత కన్నీరు కారుస్తూ ఉన్నారు. దయచేసి ప్రభా వారి పట్ల మీరే కృప చూపెట్టి కార్యము చేయండి తండ్రి. మీ అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యములు వారి కుటుంబాలలో జరిగించండి. వారి భార్యల పట్ల, వారి భర్తల పట్ల, వారి పిల్లల పట్ల, వారు చేస్తున్న పనుల పట్ల, వ్యాపారము కానీ, వ్యవసాయము కానీ, ఉద్యోగము కానీ, కూలి పని కానీ, ఈ దేశంలో ఉన్న పరాదేశంలో ఉన్న బిడ్డలకు మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యముగా మా భారతమ్మ కుటుంబం కొరకు, మా విజయమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి, దయచేసి కనికరించండి. తల్లులు ఎంతో కష్టపడి పనిచేస్తూ తమ కుటుంబాల్ని పోషించుకుంటూ ఉన్నారు. పిల్లలు వారిని అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. అజ్ఞానముగా ప్రవర్తించకుండా జ్ఞానము కలిగిన వారి ప్రవర్తించుటకు కృప చూపెట్టుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూలై మాసం 8వ తారీఖు 2024 సోమవారం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 4వ వచనము పూర్తి చేశాను. 5వ వచన ప్రారంభం. 5వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఈ విధంగా చెప్పాడు. మీ యజమానునికి ఈ మాట తెలియజేయండి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. దేవుడు చెప్పిన మాటలేమిటంటే, అష్షూరు రాజు పనివారు నన్ను దూషించారు, నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తి చేత అతని కూలజేతును అని ప్రభుల వారు చెప్పారు. ప్రియులారా, గమనించాలి. ప్రవక్త యెషయా తన వద్దకు వచ్చినటువంటి హిజ్కియా అనుచరులతో చెప్పిన మాట, అతని గూర్చి మీరు కలవరపడాల్సిన పని లేదు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోయి తన దేశమందు కత్తి చేత అతని కూలజేతును అని చెప్పాడు. ఈరోజున చాలామంది గమనించాల్సింది, అక్కడక్కడ వదంతులు పుట్టిస్తూ ఉంటారు. అది మంచి వదంత, చెడు వదంత అని. మంచిదైతే పర్వాలేదు, అయితే చెడు వదంతులు పుట్టించేవారు బోలెడంతమంది ఉన్నారు. మనం ఎప్పుడు కూడా చెడు వదంతులు పుట్టించేవారుగా ఉండకూడదు. మనం ఎప్పుడు చక్కటి వదంతులను పుట్టించేవారుగా మనం ఉండాలి. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలు కాబట్టి మంచి వార్తల్ని మనము తెలియజెప్పేవారుగా ఉండాలి. ఎప్పుడు కూడా చెడు వార్తలు చెప్పే వ్యక్తులుగా ఉండకూడదు. ఇక్కడ చెప్పబడిన మాట, అతనిలో నేను ఒక ఆత్మని పంపిస్తాను. ఆ ఆత్మ విని అతడు బయలుదేరి తన దేశానికి వెళ్ళిపోతాడు. తన దేశమందు కత్తి చేత అతని కూలజేతునని ప్రభు సెలవిచ్చాడు. వార్త పుట్టించువాడు ప్రభువే, వెనక్కి పంపించువాడు ప్రభువే, కత్తితో కూలజేయవాడు ప్రభువే. అయితే మనమేం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఎలాగ చేయాలి?
పశ్చాత్తాపపడి ప్రార్థన చేయాలి. ప్రభు పాదముల చెంత రాజని కానీ, అధికారి అని కానీ, పరిపాలకుడని కానీ, సామాన్యమైన వ్యక్తినని కాకుండా ప్రతి వారు కూడా పశ్చాత్తాపపడి ప్రార్థన చేయగలిగితే మన మీదికి లేచిన ప్రతి శత్రువుని ప్రభుల వారు వెనకకి తరమగలడు. మన మీద లేచిన ప్రతి శత్రువుని కత్తి చేత ఆయనే కూలజేయగలడు. మన నుండి దూరం చేయగల ఆ శక్తి, ఆ కృపగల దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ బిడ్డలైన మీ అందరికీ నా మనవి, ఎంతో ఏడుస్తున్నారు, ఎంతో కృంగిపోతూ ఉన్నారు, కుమిలిపోతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు, విచారపడుతూ ఉన్నారు. అయినా నిబ్బరము కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి. ప్రభు పాదాల చెంత అధైర్యపడకుండా ప్రార్థించండి. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయండి. దేవుడే నీ ముందు పర్వతంలాగా నిలబడిన ఆ గొప్ప సమస్యని ఆయన కూలజేయగలడు. నీ కళ్ళ ఎదుట ఎంత వెదికినా ఆ సమస్య కనిపించకుండా దూరపరచగలడు. మన దేవుడు సామర్థ్యవంతుడు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ప్రియులారా, గమనించాలి. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలుసుకొన్నాడు. అంతటా కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చెను అని అష్షూరు రాజునకు వినబడ్డది. అతడు ఇంకొకసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగు ఆజ్ఞ ఇచ్చాను, యోధా రాజుకు హిజ్కియా, ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగించబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజుల సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకొందువా అని యూదా రాజైన హిజ్కియాతో చెప్పమని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి. ఆ దినములలో అష్షూరు రాజులు బలవంతులై దేశంలో అనేక ప్రాంతాలను ప్రపంచంలో జయించుకుంటూ వచ్చారు. ఆ విషయాన్ని అష్షూరు రాజు చెప్పి, నీవొక్కడ మాత్రము తప్పించుకుంటావా అని, నీ దేవుని చేత నీవు మోసపోవద్దు అని చెప్పాడు. నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుడు నీకేదో మేలు చేస్తాడని అనుకుంటున్నావు. అది కుదరదు. దేవుని నమ్ముకొని నీవు మోసపోకు అని చెప్పాడు అష్షూరు రాజు. ప్రియులారా, గమనించాలి. అందరూ నేను జయిస్తూ ఉన్నాను, అందరూ నాకు లోబడుతున్నారు, నువ్వొక్కడు మాత్రమే తప్పించుకుంటావా అని కూడా చెప్పాడు. నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజేపులు కానీ, తెలశ్శారులో నుండిన ఎదేనీయులు కానీ తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా అని కొంతమంది ప్రజలను వారు వారి దేవతల్ని నమ్ముకొని మా దేవతలు మాకు సహాయము చేస్తాయని అనుకున్నారు. కానీ వారి దేవతలు వారికి సహాయము చేశాయా అని చెప్పాడు. హామాతు రాజు ఏమాయను, అర్పాదు రాజు సెపర్వాయిము, హేవా, ఇవ్వా అను పట్టణముల రాజులను ఏమైరి? హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాడు. ఆ అష్షూరు రాజు పంపిన తాకీదును తీసుకొని ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళి దాన్ని పరిచి దేవుని మందిరంలో ఈ రీతిగా ప్రార్థన చేశాడు.
యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసి, యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవ, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకించండి. యెహోవా కన్నులు తెరిచి దృష్టి ఉంచి, జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన మాటలను చెవిని బెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను, వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యములు దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. ప్రవక్త హిజ్కియా రాజు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా మా దేవా, ఈ లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవా వని తెలుసుకొనున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించండి. ఇక్కడ రాజు అంటున్నాడు, నీవే అద్వితీయ దేవుడవని ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకున్నట్లు మమ్మల్ని రక్షించండి అని అంటున్నాడు. అద్వితీయ దేవుడు అనని నన్ను గమనించాలి. ప్రియులారా, అద్వితీయ దేవుడంటే ద్వితీయము కానటువంటి వాడు, రెండవ వాడుగా కానివాడు. మనము నమ్ముకున్న దేవుడు రెండవ వాడు కాదు. ఆయన ఒక్కడే. నేనే దేవుడను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభుల వారు సెలవిచ్చారు. ఆ రీతిగా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని కూడా చెప్పాడు. ఆకాశము పైన, భూమి పైన, ఎక్కడ కూడా దేని రూపమును మీరు చేసుకొనకూడదు, వాటిని పూజించకూడదు, వాటికి సాగిలపడకూడదని చాలా స్పష్టంగా ప్రభుల వారు సెలవిచ్చారు. కాబట్టి ఆయనే దేవుడు. ఆయన తప్ప ప్రపంచంలో ఇంకొక దేవుడు అనబడువాడు లేనే లేడు. ఈ సత్యాన్ని ఆయన ఒక్కడే మనల్ని రక్షించాలి. ఈ సత్యాన్ని గ్రహించుదుముగాక. ఆమెన్. 19వ వచనం పూర్తయ్యాది.